అనగనగా హిందూపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని ప్రజలందరూ కలిసిమెలిసి ఉండేవారు. వారు పేదవారైనా సరే, ఉన్నతమైన వారైనా సరే కానీ అందరూ కలిసిమెలిసి ఉండేవారు. వారు ఊరిలోని ఏ పండగ వచ్చినా సరే కలిసిమెలిసి జరుపుకునేవారు. ఒకరోజు ఆగస్టు 15వ తారీఖు జాతీయ జెండాని ఎగరవేయాలని వాళ్ళు అనుకుంటారు. ఆ విధంగా వాళ్ళందరూ మాట్లాడుకొని ఊరి మధ్యలో ఒక చోట జాతీయ జెండాని ఎగరవేయాలని వాళ్ళు అక్కడ నుండి బయలుదేరి ఊరి మధ్యలోకి చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న తర్వాత వారు అక్కడున్నటువంటి విద్యార్థులతో కలిసి వారు జాతీయ జెండాను ఎగరవేస్తారు. అప్పుడు ఆ ఊరంతా పండగ వాతావరణంతో ఎంతో కలకల్లాడుతూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నటువంటి ఈ యానిమేషన్ వీడియో నేను మొబైల్లో ఏ విధంగా క్రియేట్ చేశానో మీకు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోని తయారు చేయడానికి మనకైతే ఒక స్క్రిప్ట్ అయితే కావాలి. మనము ఆ స్క్రిప్ట్ని చాట్ జీపీటీ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీకు ఓన్గా తెలిసినట్లయితే ఒక స్టోరీ రాసుకొని ఆ స్టోరీని అయితే సీన్స్ వైజ్గా డివైడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అయితే మనము స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇక్కడ ఇమేజ్ సెర్చ్ వన్ అనే యాప్ నుంచి మనమైతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, మనం డౌన్లోడ్ చేసుకోవడానికి మన మొబైల్లో ఈ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మనము ఏదైనా స్క్రిప్ట్ అనుకుంటాం కదా, ఆ స్క్రిప్ట్కు సంబంధించిన అన్ని ఇమేజెస్ అయితే మనం ఇక్కడ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ పేరు అయితే ఇక్కడ సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే వస్తాయి. మీకు ఇక్కడ మీరు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ చేయడానికి సింపుల్గా అక్కడ మనకు కావాల్సిన ఇమేజ్ మీద ఈ విధంగా క్లిక్ చేస్తే ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తే మనకు డైరెక్ట్గా మన మొబైల్లో సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ అయితే క్రోమా టూల్స్ అనే యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం లిస్ట్ స్టార్ట్ మీద ప్రెస్ చేస్తే తర్వాత ఓకే ప్రెస్ చేయాలి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ యాప్లో 4 క్యారెక్టర్స్ అయితే మనకు స్క్రీన్ మీద చూపిస్తాయి. మనకు ఈ 4 క్యారెక్టర్స్తో ఏదైనా వీడియోస్ చేయాలంటే ఈ క్యారెక్టర్స్తో చేసుకోవచ్చు, లేదా మనకు వేరే క్యారెక్టర్స్ కావాలంటే మనం ఇక్కడ చాలా రకాల క్యారెక్టర్స్ అయితే ఈ యాప్లో అవైలబుల్గా ఉంటాయి. మనము ఇక్కడ క్యారెక్టర్ని చేంజ్ చేయడానికి మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మనమైతే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేద్దాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి రైట్ సైడ్ ఉన్నటువంటి ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ 1లో ఉన్నాం మనము. ఇక్కడ నేనైతే గ్రీన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. ఈ విధంగా తీసుకుంటే మనకు చాలా క్లియర్గా ఉంటుంది. మనం నెక్స్ట్ ఎడిటింగ్ చేయడానికి కూడా మనకు బ్యాక్గ్రౌండ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత మనము ఏదైనా క్యారెక్టర్స్ తీసుకుంటాం కదా మన స్టోరీలో, మనకు ఆ స్టోరీకి తగినటువంటి క్యారెక్టర్స్ అయితే మనం ఇక్కడ తీసుకోవాలి. సో మనం ఇక్కడ ఈ క్యారెక్టర్స్ కాకుండా నేను వేరే క్యారెక్టర్స్ అయితే తీసుకొని నేను ఇప్పుడు రికార్డింగ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ ఇమేజ్ ఇక్కడ ఉంది కదా, ఇమేజ్ సెకండ్ ఆప్షన్ పైనుంచి ఇమేజ్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ క్యారెక్టర్ 1, 2, 3కి సంబంధించినటువంటి నేమ్స్ అయితే ఇక్కడ మనకు చూపిస్తాయి. సో మనకు ఈ క్యారెక్టర్స్ నేమ్ కాకుండా వేరే క్యారెక్టర్స్ అయితే మనం ఇక్కడ తీసుకోవచ్చు. నేను ఫస్ట్ క్యారెక్టర్ మీద ప్రెస్ చేసినాను. చూడండి, ఇక్కడ నేను ఇండియన్ వైఫ్ 1, ఇండియన్ వైఫ్ 2 ఈ విధంగా చాలా క్యారెక్టర్స్ అయితే ఈ యాప్లో ఉంటాయి. నేనైతే ఇక్కడ ఏమేమి తీసుకున్నానో చూడండి. నేను ఇండియన్ వైఫ్ తీసుకున్నాను ఫస్ట్ క్యారెక్టర్లో. సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి ఇండియన్ వైఫ్ 2 తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి థర్డ్ క్యారెక్టర్ వచ్చేసి నేను చూడండి ఇక్కడ విలేజ్ మ్యాన్ తీసుకుంటాను. తర్వాత ఫోర్త్ క్యారెక్టర్ వచ్చేసి నేను చూడండి మనకి ఇక్కడ చాలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. నేను పోలీస్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ నేను పోలీస్ అనే ఆప్షన్ అయితే తీసుకున్నాను. ఫోర్త్ క్యారెక్టర్ వచ్చేసి ఈ విధంగా నాకు నచ్చిన క్యారెక్టర్స్ అయితే నేను తీసుకున్నాను. అంటే మనము ఈ క్యారెక్టర్ని యూజ్ చేసి ఇప్పుడు మనమైతే మనకు వీడియోకి సంబంధించినటువంటి డైలాగ్స్ ఉంటాయి కదా, ఆ డైలాగ్స్ అయితే మనం ఇక్కడ రికార్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా రికార్డింగ్ చేస్తానో మీరైతే జాగ్రత్తగా గమనించండి. మనకి ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ ఫ్లిప్ అని ఉంది. ఈ ఫ్లిప్ మీద ప్రెస్ చేసినట్లయితే మనకు ఆ క్యారెక్టర్ అయితే ఇక్కడ టర్న్ అవ్వడం జరుగుతుంది.
చూడండి ఇక్కడ ఈ 2 క్యారెక్టర్స్ ఎదురెదురుగా ఉండి మాట్లాడుకుంటున్నట్టుగా ఇక్కడైతే మనకు సెట్ అయింది. తర్వాత నేను ఏం చేస్తాను, ఇక్కడ ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి, ఫస్ట్ క్యారెక్టర్స్కి ఇక్కడ మళ్ళీ ప్రెస్ చేస్తే డిఫాల్ట్ మూవ్ అని ఫస్ట్ ఉంది ఆప్షన్. ఇక్కడ డిఫాల్ట్ మూవ్ వచ్చేసి ఐడియల్లో ఉంది. నేను ఐడియల్ కాకుండా వీళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా మనం ఇక్కడ ఒక యానిమేషన్ అయితే ఇవ్వాలి. సో చూడండి ఇక్కడ మనకు చాలా రకాలుగా మనకి ఇక్కడైతే ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ అయితే మనము ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. చూడండి నేను టాక్ అనే మూవ్ ఇచ్చాను. తర్వాత వచ్చేసి ఈ సెకండ్ క్యారెక్టర్ కూడా వచ్చేసి నేను వాళ్ళు వింటున్నట్టుగా ఐడియాలో ఉంచుతాను. ఓకే, ఈ క్యారెక్టర్ మాట్లాడుతున్నప్పుడు ఒక క్యారెక్టర్ అయితే సైలెంట్గా ఉండాలి, అందుకోసం నేను ఒక క్యారెక్టర్ మాట్లాడుతున్నప్పుడు ఒక క్యారెక్టర్ని అయితే ఐడియాలో ఉంచాను. చూడండి ఇక్కడ చూడండి ఈ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ 2 క్యారెక్టర్స్కి ఇక్కడ పోలీస్ ఉన్నాడు కదా, ఈ పోలీస్ అతను నేను ఈ పోలీస్ అతన్ని కూర్చున్నట్టుగా సెట్ చేయాలి. అందుకోసం నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇతనికి ఇక్కడ ప్లస్ మీద ప్రెస్ చేసి డిఫాల్ట్ మూవ్ వచ్చేసి నేను ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ సిట్టింగ్ అనే ఒక మూవ్ అయితే ఉంటుంది. ఈ మూవ్ ఇవ్వాలన్నమాట. చూడండి నేనైతే ఈ మూవ్ ఇచ్చాను. ఈ విలేజ్ మ్యాన్ ఉంది కదా, ఇతనికైతే నేను టాక్ అనే యానిమేషన్ అయితే ఇస్తాను. అంటే ఆ పోలీస్ అతనితో మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ నేను ఫస్ట్ మనం ఒక సీన్స్ అనుకుంటాం కదా మన స్టోరీలో, మన ఫస్ట్ సీన్ ఏంటి అనేది ఇక్కడ మనము రాసుకోవాలన్నమాట. సో ఆ విధంగా రాసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి మూవ్స్ అయితే మనము ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా నేను ఇచ్చాను. అయితే ఈ క్యారెక్టర్ వచ్చేసి ఇటు సైడ్ మాట్లాడుతున్నాడు కదా, ఇక్కడ మనకు టర్న్ కావాలి. టర్న్ కావడానికి నేను ఫస్ట్ క్యారెక్టర్కి ఏ విధంగా చేశానో మళ్ళీ అదే విధంగా ఇక్కడ రైట్ సైడ్ ఫ్లిప్ అని ఉంటుంది. ఈ విధంగా ఫ్లిప్ అని ఈ విధంగా సెట్ చేసి ఓకే, నాకు అయితే ఫస్ట్ సీన్ అయితే నేను ఈ విధంగా క్రియేట్ చేశాను అనమాట. సో అందుకోసం నేను ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత మనము ఈ సీన్ అయితే మనము రికార్డింగ్ చేసుకోవాలి. రికార్డింగ్ చేసుకోవడానికి మనకు ఇక్కడ చూడండి పైన రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే నేను ఇక్కడ మనం క్రోమా టూన్స్లో కాకుండా నేనైతే స్క్రీన్ రికార్డింగ్ అనే యాప్ నుంచి అయితే నేను రికార్డింగ్ చేసుకుంటాను. మీరు కూడా అదే విధంగా చేయడానికి ప్రయత్నించండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు స్క్రీన్ రికార్డర్ అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత మనకు ఎన్ని సెకండ్ల వరకు అయితే లేదా ఎన్ని నిమిషాల వరకు అయితే ఆ డైలాగ్స్ ఉంటాయో అంతవరకు అయితే మనము స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇక్కడ చూడండి కింద క్రోమా టూన్స్ ఉంది కదా, రైట్ సైడ్లో బాటంలో ఇక్కడ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ క్యాన్సల్ మీద మళ్ళీ ప్రెస్ చేయాలి. తర్వాత ఓకే ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తే మనమైతే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాము. అంటే లేదా నెక్స్ట్ మనం ఏదైనా మూవ్స్ ఇవ్వడానికి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మూవ్స్ చేంజ్ చేసుకొని మళ్ళీ రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనకు ఎంతసేపు అయితే మన క్యారెక్టర్స్ యొక్క డ్యూరేషన్ ఉంటుందో, అంటే సెకండ్స్ ఉంటుందో లేదా నిమిషాలు ఉంటుందో అంతవరకు అయితే ఈ విధంగా క్యారెక్టర్ని సెట్ చేసి మళ్ళీ మనమైతే రికార్డింగ్ చేసుకోవాలి. ఓకే, మనం సీన్స్ వైజ్ అయితే డివైడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ సీన్ అయితే ఈ విధంగా రికార్డింగ్ చేశాను. తర్వాత నేను వచ్చేసి సెకండ్ సీన్ అయితే నేను ఏ విధంగా తీసుకున్నానో మీకు చూపిస్తాను. నేను ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా ఇక్కడ క్యారెక్టర్స్ని చేంజ్ చేస్తాను. సో క్యారెక్టర్ని అయితే చేంజ్ చేయడానికి ఇక్కడ మనం క్యారెక్టర్ మీద ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ మనకైతే ఆప్షన్స్ వస్తాయి. సో ఈ విధంగా నేనైతే డైరెక్ట్గా నేను క్యారెక్టర్స్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఈ విధంగా చేంజ్ చేసి మీకు నచ్చినటువంటి క్యారెక్టర్స్ అయితే తీసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మీకు ఏదైతే నచ్చుతుందో అదే విధంగా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, ఈ విధంగా చేంజ్ చేసిన తర్వాత వీటి యొక్క మూవ్స్ అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే వాటి ఫస్ట్ ఐడియల్ మూవ్ ఉంటుంది కదా, ఈ ఐడియల్ మూవ్ వచ్చేసి నేను ఇక్కడ వీళ్ళందరికీ సిట్టింగ్ అనే ఐడియల్ అయితే ఇస్తాను. చూడండి ఇక్కడ ఉంటుంది ఆప్షన్ అయితే. నెక్స్ట్ ఈ క్యారెక్టర్స్ కూడా నేను అదే విధంగా ఇస్తాను, సిట్టింగ్ ఐడియల్ అనే ఇస్తాను. డిఫాల్ట్ మూవ్లో ఇవ్వాలి ఇవన్నీ. మనం ఇక్కడ డిఫాల్ట్ మూవ్లో అయితే ఫస్ట్ డైరెక్ట్గా మూవ్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క క్యారెక్టర్స్కి నేనైతే అదే విధంగా ఇచ్చాను. అంటే నెక్స్ట్ సీన్ అనేది నాకు ఈ విధంగా కావాలి కాబట్టి నేను అన్నిటికీ ఇదే మూవ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, చూడండి ఇక్కడ పైన ఫస్ట్ ప్లే అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ప్లే మీద ప్రెస్ చేస్తే ఫస్ట్ మూవ్స్ కానీ క్యారెక్టర్స్ అయితే ఫస్ట్ మూవ్స్ అయితే వస్తాయి.
సో చూడండి ఈ క్యారెక్టర్ ఇటు టర్న్ అయింది, ఈ క్యారెక్టర్ కూడా ఇటే టర్న్ అయింది, ఈ క్యారెక్టర్ ఒకటే మళ్ళీ అక్కడ టర్న్ అయింది కదా. సో ఈ క్యారెక్టర్ నేను ఇక్కడ ఫ్లిప్ అనేది చేస్తాను. చూడండి ఇక్కడ ఫ్లిప్ అని చేస్తే ఇక్కడ మూవ్ అవుతుంది. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మళ్ళీ రికార్డింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇంతకుముందుకు మనమైతే ఏ విధంగా చేసుకున్నామో ఇక్కడ రికార్డింగ్ ప్రెస్ చేసి క్యాన్సల్ ప్రెస్ చేయాలి. మనకు ఎంత సెకండ్ల వరకు అయితే రికార్డింగ్ కావాలో అంత సెకండ్ల వరకు అయితే స్క్రీన్ రికార్డర్ అనేది ఆన్ చేసుకొని మనం రికార్డింగ్ చేసుకోవాలి. రికార్డింగ్ చేసుకున్న తర్వాత కింద బాటంలో క్రోమాటోన్స్ మీద ప్రెస్ చేయాలి, మళ్ళీ ఇక్కడ క్యాన్సల్ మీద ప్రెస్ చేయాలి, ఓకే మీద ప్రెస్ చేయాలి. సో ప్రతి ఒక్క సీన్ అయితే మనం ఇదే విధంగా తీసుకొని మనమైతే రికార్డింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరైతే అన్నీ గమనించండి. మీరు ఈ క్యారెక్టర్స్ కూడా డైరెక్ట్ నేను చేంజ్ చేశాను. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా నేను ఈ విధంగా చేంజ్ చేసి ఆ క్యారెక్టర్కి సంబంధించిన మూవ్స్ అయితే ఇస్తాను. మీరు డైరెక్ట్గా మీకు మీ మొబైల్లో ఏమైనా క్యారెక్టర్స్ ఉంటే ఆ క్యారెక్టర్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ విధంగా క్యారెక్టర్ మీద ప్రెస్ చేసినట్లయితే కిందికి స్క్రోల్ చేస్తే ఇంపోర్ట్ కస్టమ్ అని ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫ్రమ్ డ్రైవ్ మీద ప్రెస్ చేయాలి. తర్వాత లోడ్ మీద ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్గా మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ విధంగా ఓపెన్ అయిన తర్వాత మన గ్యాలరీలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అయితే ఓపెన్ అవుతాయి. అప్పుడు మనకు నచ్చిన క్యారెక్టర్ని అయితే మనం గ్యాలరీ నుంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే మనకు డైరెక్ట్గా మన మొబైల్లో ఉన్నటువంటి క్యారెక్టర్ అయితే ఇక్కడ వస్తుంది. చూడండి నేను ఇక్కడ మీకు ఇక్కడ ఈ విధంగా మూవ్ చేసి చూపిస్తున్నాను. ఈ క్యారెక్టర్ అయితే నేను నా మొబైల్ నుంచి అయితే కస్టమ్ క్యారెక్టర్గా తీసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా క్యారెక్టర్ అనేది తీసుకోవచ్చు. మీకు ఈ విధంగా క్యారెక్టర్ ఏ విధంగా క్రియేట్ చేయాలో నేనైతే వీడియో చేశాను నా ఛానల్లో, చూడండి. ఆ వీడియో మీకు తెలియనట్లయితే మీకు ఏ విధంగా మీరు మీ ఓన్గా క్యారెక్టర్ అయితే క్రియేట్ చేయవచ్చు నేను ఆ వీడియోలో చెప్పాను. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన క్యారెక్టర్స్ అన్నీ చేంజ్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి మూవ్స్ అయితే ఇవ్వాలి. సో ఆ విధంగా ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క మూవ్ నేను కొన్ని అయితే స్క్రీన్ రికార్డింగ్ చేశాను. మీరు కూడా ఇదే విధంగా చెప్తున్నాను కదా, ఆ విధంగా చేయండి. చేసిన తర్వాత మళ్ళీ రికార్డింగ్ చేసుకోండి. సో ఆ విధంగా రికార్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనమైతే ఎడిటింగ్ కోసము కైన్ మాస్టర్ అనే యాప్ అయితే నేను యూజ్ చేశాను. ఇప్పుడు ఆ కైన్ మాస్టర్ యాప్లో ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. కైన్ మాస్టర్ అనే యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ మీడియా మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకు స్టోరీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసాం కదా, మనము ఫస్ట్ సీన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ తీసుకోవాలి. సో ఈ విధంగా మనము డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అయితే ఇక్కడ చూపిస్తాయి. మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ లెంత్ అనేది మనకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే మనం ఈ విధంగా పెంచవచ్చు. సో ఆ విధంగా పెంచుకున్న తర్వాత మళ్ళీ ఈ రెడ్ మార్కర్ని అయితే ఫస్ట్ లేయర్లోకి ఫస్ట్ స్టార్టింగ్లోకి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్కు మనం ఎక్స్ట్రా ఇంకా ఏమైనా యాడ్ చేయాలంటే మనం చేసుకోవచ్చు. సో నేనైతే ఒక చెట్టుని ఇక్కడ తీసుకొస్తాను. సో అందుకోసం మళ్ళీ నేను లేయర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము డౌన్లోడ్ చేసిన ఇమేజ్ అయితే ఇక్కడ ఉంటాయి. మనకు సంబంధించినటువంటి ఇమేజ్ అయితే ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఈ విధంగా మనకు నచ్చిన ఇమేజెస్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక చెట్టు అయితే నేను యాడ్ చేశాను. చూడండి, నేను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అంటే మనకి ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో అయితే ఈ విధంగా ఈ చెట్టును అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఇంకా ఏమైనా నేను ఈ చెట్టు పక్కన ఒక చైర్ ఉంచాలనుకుంటున్నాను. సో మనం ఆ చైర్ని కూడా ఇక్కడ యాడ్ చేయాలంటే మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి. మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి ముందే డౌన్లోడ్ చేసి ఉంచుకోవాలన్నమాట. మనకు కావాల్సిన మొత్తం ఏమైతే మనకు కావాల్సినవో అవన్నీ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఒక చైర్ అయితే నేను ఇక్కడ తీసుకొచ్చాను. సో ఈ చైర్ని నేను ఈ చెట్టు కింద ఉండేటట్టు ఈ విధంగా సెట్ చేస్తున్నాను. నేను చూడండి, చెట్టు పక్కన ఉండేటట్టు నేను సెట్ చేశాను. సో మళ్ళీ నేను ఆ చెట్టు పక్కన ఒక చిన్న ఇంకేదైనా ఉంచాలనుకుంటే నేను ఒక స్టోన్ అయితే చెట్టు పక్కన ఉంచాలనుకుంటున్నాను. మళ్ళీ ఆ స్టోన్ని యాడ్ చేయడానికి మళ్ళీ మనం లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి. మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆ స్టోన్ అయితే ఇక్కడ తీసుకురావాలి. సో ఈ విధంగా నేనైతే చూడండి, ఈ విధంగా ఒక స్టోన్ అయితే తీసుకొచ్చాను. దీని యొక్క సైజ్ అయితే నేను తగ్గించి ఈ చెట్టు పక్కన ఉండేటట్టు అయితే నేను సెట్ చేస్తున్నాను. చూడండి, ఇంకా కొంచెం చిన్నగా చేసి మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ సీన్లోకి అయితే మన క్యారెక్టర్స్ అయితే ఇక్కడ మనం రికార్డింగ్ చేసాం కదా, ఫస్ట్
ఆ రికార్డింగ్ చేసినటువంటి వీడియోస్ అయితే ఇక్కడ తీసుకురావాలి. సో అందుకోసం మళ్ళీ మనం ఏం చేయాలంటే లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి. మనం స్క్రీన్ రికార్డింగ్లో చేసుకున్నాం కాబట్టి మనం స్క్రీన్ రికార్డింగ్లో ఉన్నటువంటి వీడియోస్ అయితే ఇక్కడ తీసుకురావాలి. చూడండి, ఈ విధంగా మనం స్క్రీన్ రికార్డింగ్ చేసినటువంటి వీడియోస్ అయితే మనకి ఇక్కడ ఉంటాయి. సో నేను ఫస్ట్ సీన్కి సంబంధించిన వీడియో అయితే నేను తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు రైట్ సైడ్ ఆప్షన్స్ అయితే కొన్ని వస్తాయి. ఆ ఆప్షన్స్లో మనం ఇక్కడ క్రాపింగ్లోకి వెళ్ళాలి. ఈ క్రాపింగ్లో మనకు కావాల్సిన విధంగా మనమైతే క్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఆప్షన్స్లో మనకి ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మనం ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత పైన చూడండి 28% ఉంది కదా, ఆ 28% మనం 40 ప్లేస్లోకి తీసుకురావాలి. ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా మళ్ళీ మనం ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే, వీడియో మీద క్లిక్ చేస్తే చూడండి, నేను ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను. చూడండి, ఈ పోలీస్ అతను ఆ చైర్లో కూర్చునే విధంగా ఈ విధంగానే నేను సెట్ చేశాను. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయ్యే వరకు అయితే మనం అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే నేను ప్లే చేస్తాను. చూడండి, ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా ఈ సీన్ అయితే రెడీ అయిపోయింది నాకు. సో మనకు ఈ సీన్ ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత చూడండి, మనకు పైన ఫస్ట్ మనం తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఎన్ని సెకండ్ల వరకు అయితే ఈ లెంత్ కావాలో, అంటే ఈ వీడియో కావాలో, ఫస్ట్ సీన్ కావాలో అన్ని సెకండ్ల వరకు అయితే ఆ లెంత్ బ్యాక్గ్రౌండ్ అయితే పెంచుకోవాలి. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఉంటుందో కింద మనం తీసుకున్నటువంటి చెట్టునైనా సరే, తర్వాత ఆ చైర్నైనా సరే, ప్రతి ఒక్కటి ఆ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంటుందో అంతవరకు అయితే ఈ విధంగా పెంచుకోవాలన్నమాట. ప్రతి ఒక్కటి మనం యాడ్ చేసిన ప్రతి ఒక్కటైతే ఆ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే ఈ విధంగా పెంచుకోవాలి. సో పెంచుకున్న తర్వాత చూడండి, మనం స్క్రీన్ రికార్డింగ్ అయితే నేనైతే కొంచెం ఎక్కువ చేశాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. సో నేనైతే ఈ మిగతా పార్ట్ అయితే నేను కట్ చేయాలనుకుంటున్నాను. ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి పార్ట్ అయితే నేను కట్ చేయాలనుకుంటున్నాను. సో అందుకోసం నేను ఇక్కడ చూడండి, మనం ఆ వీడియో మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇక్కడ చూడండి ఆప్షన్స్ అయితే కొన్ని వచ్చాయి. ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ ట్రిమ్ అండ్ స్ప్లిట్ ఉంది కదా, అక్కడ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ట్రిమ్ రైట్ అని ఉంది. మనం ఇక్కడ ట్రిమ్ రైట్ అని ప్రెస్ చేస్తే మనకు రైట్ సైడ్ ఉన్న ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ అవుతుంది. సో కట్ అయిన తర్వాత చూడండి, మళ్ళీ మనం ఈ విధంగా ప్లే చేసి చూసుకోవాలన్నమాట. మనకు వీడియో కరెక్ట్గా సెట్ అయిందా, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా మూవ్ కావాలా, అంటే పెంచుకోవాలా తగ్గించుకోవాలని మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే ఫస్ట్ సీన్ సెట్ చేసుకున్న తర్వాత చూడండి, కొంచెం ఈ చెట్టు అయితే తక్కువ వచ్చింది. నేను మళ్ళీ దాని మీద ప్రెస్ చేసి మనకి ఈ విధంగా నేనైతే సెట్ చేశాను. సో ఈ విధంగా ఈ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ సీన్ ఉంటుంది కదా, ఆ నెక్స్ట్ సీన్లోకి అయితే మనం వెళ్ళాలి. సో అందుకోసం మళ్ళీ ఏం చేయాలంటే మనం ఇక్కడ మీడియా మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూడండి మీడియా మీద ప్రెస్ చేయాలి. మీడియా మీద ప్రెస్ చేస్తే మనకు సెకండ్ సీన్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఆ బ్యాక్గ్రౌండ్ మనం డౌన్లోడ్ చేసాం కదా, ఆ డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ ఎంత వరకు అయితే కావాలో అంతవరకు అయితే ఈ విధంగా పెంచుకోవాలి. సో పెంచుకున్న తర్వాత మళ్ళీ ఇదే బ్యాక్గ్రౌండ్ మీద మనం ఈ విధంగా ప్రెస్ చేసి చూడండి, ఈ వీడియో కొంచెం అయితే నాకు ఫస్ట్ లేయర్ ఇక్కడ వీడియో అయితే నెక్స్ట్ సీన్లోకి వస్తుంది. కొంచెం ఈ విధంగా నేనైతే తగ్గిస్తున్నాను. సో ఈ విధంగా తగ్గించిన తర్వాత నెక్స్ట్ సీన్లో మీద ప్రెస్ చేస్తే మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం కదా, ఆ బ్యాక్గ్రౌండ్లో మనమైతే రికార్డింగ్ చేసుకున్నటువంటి వీడియో అయితే తీసుకురావాలి. సో అందుకోసం మళ్ళీ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు మనం లేయర్లోకి వెళ్ళాలి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనం స్క్రీన్ రికార్డింగ్ చేసినటువంటి వీడియోస్ అయితే ఇక్కడ ఉంటాయి. సో మనకు ఏ వీడియో అయితే కావాలో ఆ వీడియో అయితే ఇక్కడ తీసుకురావాలి. సో ఈ విధంగా నేను తీసుకొచ్చాను. మళ్ళీ ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళాలి. మనం క్రాపింగ్లోకి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన విధంగా క్రాప్ చేసుకోవాలి వీడియో అయితే. ఈ విధంగా క్రాప్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ ఆప్షన్స్లోనే మళ్ళీ క్రోమా కీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మనం ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ పైనటువంటి ఆప్షన్ అయితే ఈ విధంగా 40+44 వరకు తీసుకొని రావాలి. సో ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి వీడియో అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలంటే పెంచుకున్న తర్వాత ఏ విధంగా మనము అడ్జస్ట్మెంట్ అవుతుందో ఆ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేనైతే వీళ్ళు చైర్లో కూర్చునే విధంగా సెట్ చేస్తున్నాను. మీరు కూడా అదే విధంగా మీకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోండి.
సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, మళ్ళీ ఆ పార్ట్ని అయితే మనం ఈ విధంగా ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా అయితే ట్రిమ్ చేశాను. ఈ సీన్ ఈ విధంగా మనము ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ సీన్లోకి వెళ్ళాలి. సో అందుకోసం మళ్ళీ మనము మీడియాలోకి వెళ్ళాలి. మన సీన్కు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ తీసుకురావాలి. ఈ విధంగా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ లెంత్ కావాలంటే ఈ విధంగా సైజ్ పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత మనం అదే బ్యాక్గ్రౌండ్లో ఇంకేమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేయాలంటే మళ్ళీ మనము చూడండి ఇక్కడ లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి. మనం డౌన్లోడ్ చేసిన ప్రతి క్యారెక్టర్ని ఇక్కడ తీసుకురావాలన్నమాట. సో నేనైతే ఇక్కడ చైర్ తీసుకుంటున్నాను. చూడండి ఈ చైర్ అయితే నేను తీసుకున్నాను. సో ఈ విధంగా చైర్ని అయితే నేను ఈ విధంగా సైడ్ ఉంచుతాను. తర్వాత మళ్ళీ నేను ఇక్కడ లేయర్లోకి వెళ్తాను, మీడియాలోకి వెళ్తాను. మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఇమేజ్ అయితే ఇక్కడ తీసుకోవాలి. సో నేనైతే ఈ జాతీయ జెండాని అయితే తీసుకున్నాను. చూడండి ఈ విధంగా నాకు కావాల్సిన విధంగా అడ్జస్ట్మెంట్ అనేది పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకొని ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను మళ్ళీ చైర్ మీద ప్రెస్ చేస్తాను. ఈ చైర్ అయితే నాకు ఇక్కడ టర్న్ కావాలి. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది, ఇక్కడ దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా కిందికి స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఫ్లిప్ ఆప్షన్ వస్తుంది. ఈ విధంగా ఫ్లిప్ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకు కావాల్సిన పొజిషన్లో ఈ విధంగా అయితే ఈ చైర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఈ విధంగా జెండాను కూడా కొంచెం కలిసి నాకు కావాల్సిన విధంగా అయితే సెట్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ నేను లేయర్లోకి వెళ్ళాను, మీడియాలోకి వెళ్ళాను, మళ్ళీ డౌన్లోడ్లోకి వెళ్ళాను. నాకు కావాల్సిన ఇమేజ్ అయితే ఇక్కడ నేను తీసుకున్నాను. సో చూడండి ఈ విధంగా నేను మహాత్మా గాంధీ గారిని అయితే నేను తీసుకున్నాను. చూడండి ఈ విధంగా ఇమేజ్ సైజ్ అయితే తగ్గించుకోవాలి. మనకు కావాల్సిన విధంగా ఈ విధంగా తగ్గించుకోవాలన్నమాట. సో ఆ చైర్లో మనము ఫోటో ఉంచేటట్టుగా సెట్ చేసుకోవాలి. సో ఆ విధంగా సెట్ చేసిన తర్వాత మళ్ళీ నేను లేయర్లోకి వెళ్తున్నాను, మీడియాలోకి వెళ్తున్నాను. నాకు కావాల్సిన ఇమేజ్ అయితే మళ్ళీ ఇక్కడ తీసుకుంటున్నాను నేను. సో ఈ విధంగా తీసుకున్నాను. చూడండి మళ్ళీ నేను తీసుకున్న ఇమేజ్ అయితే కొంచెం సైజ్ అనేది తగ్గించుకొని మనకు కావాల్సిన ప్లేస్లో అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను ఆ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఎక్స్ట్రా కొన్ని పార్ట్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. సో మనకు కావాల్సిన విధంగా ఈ విధంగా అయితే మనము ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ ఎంతైతే ఉంటుందో మనం తీసుకున్న ఇమేజ్ అయితే అంతవరకు అయితే మనం ఈ విధంగా పెంచుకోవాలన్నమాట. ఈ విధంగా పెంచుకోవాలి. ప్రతి ఒక్కటి మనం ఏవైతే తీసుకున్నామో ప్రతి ఒక్కటి అదే విధంగా ఈ విధంగా ఆ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంటే అంతవరకు అయితే మనము ఈ విధంగా జరపాలన్నమాట రైట్ సైడ్. సో ఈ విధంగా జరిపిన తర్వాత నేను ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ అయితే యాడ్ చేయాలనుకున్నాను. అంటే మనం రికార్డింగ్ చేసుకున్నాం కదా, వాళ్ళు జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్నట్టుగా నేనైతే ఒక వీడియోస్ అయితే కొన్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఆ వీడియోస్ అయితే ఇక్కడ నేను తీసుకొస్తాను. సో అందుకోసం మళ్ళీ మనము లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి, స్క్రీన్ రికార్డ్లోకి వెళ్తే మనం రికార్డింగ్ చేసుకున్న వీడియోస్ అయితే ఉంటాయి. మనకు కావాల్సిన వీడియోస్ అన్నీ ఇక్కడ తీసుకొని రావాలన్నమాట. సో చూడండి నేను ఈ విధంగా ఒక వీడియో అయితే తీసుకున్నాను. మళ్ళీ ఈ వీడియోని క్రాప్ చేసుకోవాలి. మనం ఈ విధంగా క్రాప్ చేసుకోవాలి. మనకు కావాల్సిన విధంగా అయితే క్రాపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ క్రాప్ చేసుకున్న తర్వాత బ్యాక్ రావాలి. మళ్ళీ ఇక్కడ క్రోమా కీ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి ఆప్షన్ అయితే కొంచెం థిక్నెస్ అయితే పెంచుకోవాలి. ఈ విధంగా పెంచుకున్న తర్వాత చూడండి మనం తీసుకున్న వీడియో అయితే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. మనం ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా సీన్ అయితే ఎడిట్ చేసుకోవాలి, ప్రతి సీన్ అనేది. ఓకే, ఈ విధంగా ఎడిట్ చేసిన తర్వాత నేనైతే ప్రతి సీన్ అయితే ఎడిట్ చేసుకున్నాను. ఈ విధంగా ఎడిటింగ్ చేసుకున్న తర్వాత మనకు ఈ వీడియోకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలంటే ఇక్కడ మనకు ఆడియో ఉంది కదా, ఆడియో మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మన గ్యాలరీలో ఉన్నటువంటి సాంగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఆ ఓపెన్ అయిన తర్వాత మనకు కావాల్సిన సాంగ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా సెట్ అవుతుంది. తర్వాత మనకు ఇదే వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చూడండి ఇక్కడ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రికార్డింగ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ స్టార్ట్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది.
మనకు ఆ స్టార్ట్ మీద ప్రెస్ చేస్తే మనకు వీడియో అనేది స్టార్ట్ అయ్యి ఈ విధంగా ప్లే అవుతూ ఉంటుంది. ప్లే అవుతున్న తర్వాత మనకు కావాల్సిన విధంగా మనకు ఆ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఇచ్చిన తర్వాత టోటల్ ఈ విధంగా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ వీడియో సేవ్ చేసుకోవాలంటే పైన యారో మార్క్ ఉంది కదా, ఆ యారో మార్క్ మీద ప్రెస్ చేస్తే మనకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన రిజల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి ఏ విధంగా వీడియో కావాలి, హెచ్డి కావాలా, ఫుల్ హెచ్డి కావాలా, ఇక్కడ ఉంటుందన్నమాట ఆప్షన్స్ అయితే. మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ వీడియో అనేది కదా, అక్కడ ప్రెస్ చేస్తే మన మొబైల్లో వీడియో అయితే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను చెప్పాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో అనేది లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.